హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ మేరీ క్రిస్మస్ అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ 5 అండర్ వాల్యూ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అండర్ వాల్యూ స్టాక్స్ అంటే మనం మెయిన్ గా 3 పాయింట్స్ చూస్తాం. అందులో పిఈ రేషియో ఒకటి, రెండోది బుక్ వాల్యూ, మూడోది ఇంట్రిన్సిక్ వాల్యూ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అండర్ వాల్యూ స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ ఏంటంటే ట్రాన్స్పాక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. 1965 లో ఇన్కార్పొరేట్ అయ్యింది. ఈ కంపెనీ క్లోరినేటెడ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. వీటిని స్పెషాలిటీ కెమికల్స్, అగ్రో కెమికల్స్, డైస్, పాలిమర్స్ అండ్ ఫార్మాలో యూజ్ చేస్తారనమాట. కంపెనీకి 67% రెవెన్యూ పాలిమర్స్ నుండి, 10% ఫార్మా నుండి, 13% స్పెషాలిటీ కెమికల్స్ నుండి అండ్ అదర్స్ నుండి 10% వస్తుందండి. కంపెనీకి గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది అండ్ 16 కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉందండి కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1005 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ROCE 19.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16% ఉంది అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్ అండి. అండ్ ఇండస్ట్రీ పిఈ చూస్తే 31.2 ఉంటే స్టాక్ పిఈ 15.2 ఉంది. మనం అండర్ వాల్యూడ్ అన్నాం కాబట్టి ముందు పిఈ రేషియో చూస్తాం. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే 4217 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1800 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ పై చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ డెట్ వచ్చేసరికి జస్ట్ 72 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 57.5%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 38.9%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.86% అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 1.79% ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 827 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 83 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1790 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో కనుక చూస్తే 17% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో కనుక చూస్తే 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వెరేనియం క్లౌడ్ లిమిటెడ్ అండి. 2017 లో ఇన్కార్పొరేట్ అయ్యిందనమాట. ఇది ఒక టెక్నాలజీ కంపెనీ. వీడియో, ఆడియో, ఫైనాన్షియల్, బ్లాక్ చైన్ బేస్డ్ స్ట్రీమింగ్ సర్వీసెస్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. డొమెస్టిక్ నుండి 15% రెవెన్యూ వస్తే ఎక్స్పోర్ట్స్ నుండి 85% రెవెన్యూ వస్తుంది. కరెంట్లీ కంపెనీకి 3 డేటా సెంటర్స్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జస్ట్ 14 crores మాత్రమే ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE చూస్తే 150% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 109% ఉందండి అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ 5 రూపీస్ అనమాట. ఇండస్ట్రీ పిఈ కనుక చూస్తే 41.6 ఉంటే స్టాక్ పిఈ 2.75 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 1346 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 102 రూపీస్ మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ మోర్ ఓవర్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 0 ఉందండి. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 63.2%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 35.4%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.45% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ నభా లిమిటెడ్ అండి. ఇంతకు ముందు నవభారత్ వెంచర్స్ అని పిలిచేవారనమాట. 1972 లో ఎస్టాబ్లిష్ అయింది. ఫెర్రో అల్లాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కంపెనీ అండి. కంపెనీకి కీ బిజినెస్ ఏంటంటే ఫెర్రో అల్లాయ్ ప్రొడక్షన్ అండి. దీని నుండి 38% రెవెన్యూ వస్తుంది. తెలంగాణ అండ్ ఒడిశాలో ప్లాంట్స్ ఉన్నాయి. సెకండ్ పవర్ అండి. దీని నుంచి 55% రెవెన్యూ వస్తుంది. ప్రెసెంట్ ఇండియాలో 4 పవర్ ప్లాంట్స్ ని ఆపరేట్ చేస్తుంది ఈ కంపెనీ. అండ్ మూడో బిజినెస్ ఏంటంటే మైనింగ్ అండి. దీని నుండి 7% రెవెన్యూ వస్తుంది. అండ్ నాలుగో బిజినెస్ హెల్త్ కేర్, 5 అగ్రికల్చర్ అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6618 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 16.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.6% ఉంది. ఇండస్ట్రీ పిఈ చూస్తే 29.5 ఉంటే స్టాక్ పిఈ 7.35 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 631 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 456 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. బట్ కంపెనీకి డెట్ వచ్చేసరికి కొంచెం హెవీగా ఉంది, 1433 crores అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 2 రూపీస్ అండి. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ సేల్స్ కనుక చూస్తే 3528 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 44% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1222 crores పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ అనేది డబుల్ అయింది అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 455 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ ఏకంగా 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 41% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 76% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఐరన్ ఓర్ మైనింగ్, ఓర్ పెల్లెట్స్, స్పాంజ్ ఐరన్, స్టీల్ బిల్లెట్స్, వైర్ రాడ్స్, హెచ్పి వైర్స్ అండ్ ఫెర్రో అల్లాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. అలాగే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9645 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ.
అండ్ ROCE వచ్చేసరికి 27.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.3% ఉంది. ఇండస్ట్రీ PE చూస్తే 20.6 ఉంటే స్టాక్ PE 12.3 ఉందండి. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 1414 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 710 మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ ఈ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 5 రూపీస్ ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి 63.3%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30.6%, FI షేర్ హోల్డింగ్ 4.66% అండ్ DA షేర్ హోల్డింగ్ 1.52% ఉంది. కంపెనీకి డెట్ వచ్చేసరికి 89 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 5745 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 793 crores పోస్ట్ చేసింది. ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ డెట్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ వచ్చింది. సెప్టెంబర్ క్వార్టర్ లో జస్ట్ 89 crores మాత్రమే ఉంది డెట్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 709 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 46% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 78% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ GHCL లిమిటెడ్ అండి, గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్ అన్నమాట. 1983 లో ఇన్కార్పొరేట్ అయింది. కెమికల్స్ అండ్ కమోడిటీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తుంది. ఇండియాలో సోడా యాస్ తయారు చేసే వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ అండి ఇది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5397 crores ఉందండి. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 35.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 31.5% ఉంది. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే మీరు 31.2 ఉంటే స్టాక్ PE 6.09 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ GHCL అండర్ వాల్యూడ్ అండి. అలాగే కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 1368 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 565 మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 282 crores ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 19.1%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 46%, FI షేర్ హోల్డింగ్ 25.3%, DA షేర్ హోల్డింగ్ 9.68% ఉంది. అండ్ ఈ కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్ అండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన మార్చ్ 2023 లో కంపెనీ 4545 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 33% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1142 crores పోస్ట్ చేసిందండి. అండ్ ఈ కంపెనీ 2012 నుంచి కూడా డివిడెండ్ పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 565 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఫైనలీ నేను చెప్పిన 5 స్టాక్స్ కూడా PE రేషియో వైజ్, ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ అండర్ వాల్యూ స్టాక్స్ అండి. ట్రాన్స్పెక్, GHCL, గోదావరి పవర్ అయితే డివిడెండ్ కూడా ఇస్తున్నాయి. అండ్ అన్ని కంపెనీస్ కూడా డెట్ ని తగ్గించుకుంటున్నాయండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.